నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మనం గుడిపాటి కనకదుర్గ గారు రచించిన వసంతం అనే ఒక చక్కటి కథను విందామండి. వదిన, నాకు జడయ్యవా? కొత్త ఫ్యాషన్గా దువ్వెనతో వాణి దగ్గరికి ఉత్సాహంగా వచ్చింది లలిత. వాణి నవ్వుతూ, కొత్త ఫ్యాషన్గా అంటే జుట్టు విరబోసుకుని మధ్యలో క్లిప్పు పెట్టటమేగా అంది. అవునుదిన, ఇప్పుడు అందరూ అంతే. అయినా అలా వేసుకుంటే అమ్మ తిడుతుంది. వాణి తనకు చేతనైనట్లు వేసింది జడ. ఈ లోపల రాజా గదిలో నుంచి వాణిని 2 సార్లు పిలిచాడు. వంటగదిలో ఉన్న శాంతమ్మ, వాడు పిలుస్తున్నాడమ్మా చూడు అంది. వాణి గదిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. కత్తిపీట మీద కూర తరగలేక కష్టపడుతోంది. కత్తిపీట ఈ కాలం పిల్లలకు అలవాటు లేదు. బోర్డు మీద చాకుతో వాళ్ళకి సులభంగా ఉంటుంది. శాంతమ్మకి బోర్డు మీద చాకుతో చేతగాదు. రాజా గదిలో నుంచి మళ్ళీ పిలిచాడు. శాంతమ్మ రాజాకి క్యారేజీ సర్ది దోశలు వేస్తోంది టిఫిన్గా. నన్ను వేయమంటారా? బెరుకుగా అడిగింది వాణి. శాంతమ్మ వాత్సల్యంగా, రాజా మళ్ళీ పిలుస్తున్నాడమ్మా అంది. ఏరా అన్నయ్య, ఏమన్నా కావాలా అంటూ లలిత వెళ్ళబోయింది. నువ్వు వెళ్ళమ్మా వాణి. లలిత, నువ్వు టిఫిన్ తిందువు గానీరా అంది శాంతమ్మ. కత్తిపీట తీసి లేచింది వాణి. పుస్తకాలు వెతుకుతున్న లలిత కంగారుగా, వదిన, ఒక హెల్ప్, నా సైన్స్ నోట్బుక్ కనబడటం లేదు, టైం అయిపోతుంది స్కూల్కి, కొంచెం చూసి పెట్టవా అంటూ వాణిని లాక్కెళ్ళింది. ఇద్దరూ కలిసి ఆ బుక్ వెతకటానికి 15 గంట పైనే పట్టింది. ఈలోపు రాజా క్యారేజీ సంచిలో పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు. వాణి కనపడితే బై చెప్దామనుకున్నాడు. లలిత నోట్బుక్ వెతకటంలో తల మునకలై ఉన్న వాణి రాజా వెళ్ళటం గమనించనే లేదు. శాంతమ్మకి కూతురు మీద కోపం వచ్చింది. తన పుస్తకం తను వెతుక్కోలేదా అనుకుంది. కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతున్న వాణిని పరీక్షగా చూసింది. పెళ్ళయి 20 రోజులు దాటుతోంది. ముఖంలో పెళ్లి కళ ప్రతిఫలిస్తోంది. చేతుల నిండా గాజులు, మెళ్ళో నల్లపూసలు, పసుపుతో ఉన్న పాదాలు, లేత వయసులో ఉన్న అందం. వాణిది నొక్కుల జుట్టు, పసిమి ఛాయ. అమ్మా, నా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకా బాగా చదువుకోవాలి, ఇవాళ నుంచి టీ తాగి మేలుకుంటాను అంటూ పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది లలిత. శాంతమ్మ తలూపింది. కానీ మనసులో మాత్రం ఇది తెల్లవార్లు లేచే ఉంటుంది. గదిలో కూర్చుని చదువుకుంటుంటే రాజా కింద పడుకుంటాడేమో హాల్లో. లలితకి ఎలా చెప్పాలి అని మదనపడసాగింది. లలితకి రాజా దగ్గర చనువెక్కువ. అన్నయ్యని ఒక్క నిమిషం వదిలి ఉండలేదు. స్కూల్ నుంచి రాగానే, అన్నయ్య ఇంకా రాలేదా అన్నదే మొదటి ప్రశ్న. అంత ప్రేమ అన్నయ్య అంటే. కానీ ఇప్పుడు రాజాకి పెళ్ళయింది. చెల్లెలతోనే కబుర్లు చెప్పలేడు కదా. లలితకి అమాయకత్వం ఉంది, గడుస్తనం కూడా ఉంది. సున్నితమైన సమస్య ఇది. శాంతమ్మకి రాజా తర్వాత 7-8 ఏళ్లకు కానీ లలిత పుట్టలేదు. రాజా BEd చేశాడు. శాంతమ్మ భర్త హఠాత్తుగా మరణించడంతో వచ్చే పెన్షనే ఆధారమైంది. ఎంసెట్లో పెద్ద ర్యాంక్ రాలేదు రాజాకి. డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ వద్దనుకున్నాడు. రాజీపడి BSc తర్వాత BEd చేశాడు. జడ్పీ స్కూల్ టీచర్గా ఉద్యోగం సంపాదించాడు. విజయవాడ దగ్గర ఊర్లో ఉద్యోగం. లోన్ పెట్టి స్కూటర్ కొనుక్కున్నాడు. తల్లి తనని చదివించడానికి పడ్డ కష్టం రాజాకి గుర్తే. మర్చిపోడు. తల్లి చెప్పిన మాటను జవదాటడు. లలిత ఏదైనా తల్లి మీద విసుక్కున్నా ఊరుకోడు. రాజా ఉద్యోగం సంపాదించగానే శాంతం ఆలస్యం చేయలేదు. కానీ కట్నం తీసుకోకుండా వాణినిచ్చి పెళ్లి చేసింది. వాణి తల్లిదండ్రులు కూడా మధ్యతరగతి కుటుంబీకులే. కూతుర్ని BEd చదివించారు. అయితే ఉద్యోగం రాలేదు. ఇప్పుడే పెళ్ళొద్దు, లలిత చదువు కూడా కొంత అవనిద్దాం అన్న రాజా వాణిని చూడగానే మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు. పసిమి ఛాయ, పెద్ద జడ, చూడగానే వాణి చలాకీగా కనబడుతుంది. అదీగాక లలిత 10th వచ్చింది. పెళ్ళి ఇంకా 5-6 ఏళ్ళకి టైం ఉంది. అందుకే శాంతమ్మ రాజా పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుంది. సాయంత్రం వస్తూ మిర్చి బజ్జీలు తెచ్చాడు రాజా. అబ్బా, నాకిష్టమని తెలిసి చాలాసార్లు తెస్తున్నావురా అన్నయ్య అంటూ
లలిత వచ్చి 2 బజ్జీలు తినేసింది. దీనికి చిన్నతనం ఇంకా వదలలేదనుకుంటూ పొట్లం రాజాకిచ్చి, వాణికివ్వరా, గదిలో ఉంది అంది శాంతమ్మ మెల్లగా. రాజా మొహమాటంగా నిలబడితే శాంతమ్మ వాణిని పిలిచింది. అత్తగారి ముందు తినటానికి సిగ్గేసి గదిలోకి పట్టుకెళ్ళింది వాణి. ఆ గది పేరుకే రాజాకి ఇచ్చారు, కానీ ఆ గదిలోకి అందరూ వెళ్లాల్సిన అవసరం ఉంది. సింగిల్ బెడ్రూమ్, హాలు, చిన్న వంటగది. బట్టలు మార్చుకోవాలంటే అందరూ ఆ గదిలోకి వెళ్ళాలి. బట్టల బీరువా అక్కడే ఉంది. విలువైన వస్తువులు కూడా అక్కడే పెట్టుకోవాలి. పౌడర్లు, కాటుక అన్నీ అక్కడే ఉంటాయి. లలిత ఎప్పుడు ఆ గదిలోనే ఉంటుంది. ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా, చదువుకోవాలన్నా అన్నిటికీ ఆ గదే. ఇప్పుడు వాణి వచ్చాక ఆమె వస్తువులు కూడా చేరాయి. వాణితో కబుర్లు చెబుతూ లలిత అక్కడే నిద్రపోయేది. గదిలో ఆ పరిస్థితి చూశాక రాజా హాల్లో చాప మీద పడుకునేవాడు. కొడుకు ఒంటరిగా పడుకుంటే శాంతమ్మకి అసహనంగా ఉండేది. ఏం చెయ్యాలి, లలితకి ఎలా చెప్పాలి అన్న ప్రశ్న ఆమెను తొలిచేస్తోంది. అనుకోకుండా మర్నాడు శాంతమ్మ తోటికోడలు వనిజ వచ్చింది. ఆవిడకు తరచుగా ఒంట్లో బాగుండదు. రాజా పెళ్లికి రాలేకపోయింది. కోడల్ని చూసిపోదామని వచ్చింది. పిన్ని, బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు రాజా. పర్వాలేదురా, పెళ్లికి రావటం కుదరలేదురా. ఏది మీ ఆవిడ అంది. వాణి లోపల నుంచి వచ్చింది. పసిమి ఛాయతో లేతగా మిలమిల్లాడిపోతోంది. కట్నం లేకుండా చేసుకున్నా చక్కగా ఉందిరా, బాగుందిరా ఈడు జోడు అంది. వాణి చిరునవ్వు నవ్వింది. కాఫీ పట్టుకొచ్చింది శాంతమ్మ. రాజా పిన్నికి రకరకాల నియమాలున్నాయి. దుంపకూరలు తినదు, వంకాయ, గోంగూర ఆరోగ్యానికి పనికిరావు. సాయంత్రం అన్నం తినదు. ఏదో ఒక టిఫిన్ చెయ్యాలి. కింద పడుకోలేదు. మంచం కావాలి. ఉన్న డబల్ కాట్ మంచం గదిలో ఉంది. విధిలేక అది ఆవిడికిచ్చేసి అందరూ హాల్లో పడుకున్నారు. ఒకరోజు కనకదుర్గ గుడికి, కృష్ణా బ్యారేజ్కి తీసుకెళ్లాడు రాజా. వెళ్లే రోజు జాగ్రత్తగా తీసుకెళ్లి బస్ ఎక్కించాడు. ఆవిడ వెళ్ళిపోయాక శాంతమ్మ గదిలోకి వెళ్ళి బీరువాలోంచి ఉతికిన దుప్పటి తీసి వాణికిచ్చింది. పనిపిల్ల చేత గది శుభ్రం చేయించింది. ఆ రాత్రి పడుకున్న శాంతమ్మకి నిద్ర పట్టలేదు. చరిత్ర పునరావృతమవుతోందా? ఇదే నా జీవితం. ఆవిడికి తన పెళ్ళైన కొత్త రోజులు గుర్తుకొచ్చాయి. 18 ఏళ్ల వయసులో పెళ్ళయి అత్తారింట్లో అడుగుపెట్టింది శాంత. ఉమ్మడి కుటుంబం. రైలు పెట్టెల్లాంటి గదులు. ఇంట్లో అత్తగారు, మామగారు, బావగారు, తోటికోడలు, చదువుకుంటున్న మరది. నోముల పేరిట ఏదో వంకన నెల విడిచి నెల వచ్చే 2 ఆడపడుచులు. శాంత అత్తగారు ఎప్పుడూ వంటింట్లో నుండి వండి వారుస్తూనే ఉండేది. శాంత వచ్చాక సగం భారం శాంత మీద పడింది. కూరలు తరగటం, టిఫిన్లు, కాఫీలు, సాయంత్రం వంట కూడా చేయాల్సి వచ్చేది. అది వరకు సాయంత్రం వంట పెద్ద కోడలు చేసేదల్లా మెల్లగా ఆ టైంకి ఏదో వంకన తప్పించుకునేది. పూలు కోస్తూనో, పిల్లల్ని సముదాయిస్తూనో తీరని పనిలో ఉన్నట్లు నటించేది. శాంత అత్తారింటికి వచ్చేటప్పుడు తల్లి ఎన్నో సూక్తులు చెప్పింది. అవి తూచా తప్పకుండా పాటించేది. వంటింటి చాకిరి, చుట్టాలు వస్తూ పోతూ ఉండేవారు. శాంతకి భర్తతో మాట్లాడాలని ఉన్నా వీలు చిక్కేది కాదు. శాంత భర్త కూడా తల్లి, వదిన దగ్గర భార్యతో మాట్లాడాలంటే మొహమాట పడేవాడు. ఇల్లు చూస్తే వరుస గదులు. కాసేపు నడుము వాలద్దామంటే అటూ ఇటూ తిరిగే పెద్దవాళ్ళు. ఎంతో ఇబ్బందిగా ఉండేది. చీటికి మాటికి లేచే కన్నా పడుకోకుండా ఉంటేనే నయం అనుకుని ఏదో పనిలో పడేది. ముచ్చటపడి భర్త మల్లెపూలు తెస్తే అవి శాంత వరకు వచ్చేవి కావు. పిల్లలకు పెట్టి అత్తగారి పూజకని ఉంచేసేది తోటికోడలు. ఇంట్లో కొత్త కోడలుంది అన్న జ్ఞానమే ఎవరికీ ఉండేది కాదు. ఎప్పుడైనా సినిమాకి వెళదామనుకుంటే ఇంట్లో పాలేరుతో సహా బయలుదేరేవారు. భర్త ఏదైనా మాట్లాడాలని శాంత దగ్గరికి రాగానే అత్తగారో తోటికోడలో వస్తున్నట్లు, పనున్నట్లు పిలిచేవారు. ఇక ఆడపడుచులు వచ్చారంటే శాంతకి తలదూకునే టైం కూడా ఉండేది కాదు. ఆడపడుచులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపంగా తిన్నవన్నీ ఇంటి నిండా పోసేవాళ్ళు. వీధిలో కేక వినబడటం ఆలస్యం. వేరుశనగకాయలో, సపోటాలో, బత్తాయిలో బేరం చేసి శాంతతో డబ్బులు ఇప్పించేవారు. ఇక ఆ తొక్కలన్నీ ఇల్లంతా ఉండేవి. పని మనిషి పొద్దున సాయంత్రం ఇల్లు ఊడ్చినా ఆ చెత్త ఊడవటానికి శాంత
అనుక్షణం చీపురు పట్టుకుని ఉండాల్సి వచ్చేది. ఇది కాకుండా కాఫీ గ్లాసులు, మజ్జిగ గ్లాసులు కింద దొల్లాడుతూ ఉండేవి. ఇల్లంతా ఈగలు. శాంతకి ఎప్పుడు పనిచేస్తున్నట్లే ఉండేది. ఆ రోజుల్లో హనీమూన్లు తెలియవు. ఏ జంటైనా వెళ్ళారంటే వింతగా చెప్పుకునేవారు. శాంత జీవితమంతా భర్తతో ఏకాంతంగా అన్న పదానికి అర్థమే తెలియకుండా పోయింది. పెళ్ళైన 10 ఏళ్లకి జీవితం ఎలా ఉంటుందో పెళ్ళైన మొదటి సంవత్సరం కూడా అలానే ఉంది. లలిత పుట్టిన సంవత్సరమే శాంత భర్త గుండెపోటుతో మరణించాడు. అందరూ శాంతని పిల్లల్ని వదిలేశారు. బావగారు మోసం చేసి ఆస్తి రాయించుకున్నాడు. ఒక 3 గదుల ఇల్లు తప్ప శాంతకి ఏమీ రాలేదు. ఆకాశానంటే ధరలతో పిల్లల్ని పెంచడం దుర్లభమైపోయింది శాంతకి. శాంతకి వరుసకయ్యే తోటికోడలు కొంచెం వీళ్ళని కనిపెట్టి ఉండేది. ఆవిడే మొన్న వచ్చి రాజా భార్యను చూసి వెళ్ళింది. రాజా చేత బిఈడి చేయించింది శాంతమ్మ. రాజాకి లలితకి వయసు తేడా ఉండటంతో కొడుకు పెళ్లి చేద్దామని నిర్ణయించింది. అదీగాక ఉద్యోగం వచ్చాక ఒంటరిగా ఉంచడం ఇష్టం లేకపోయింది. ఇప్పుడు కొడుకు జీవితం కూడా తన జీవితంలాగే ఇంటి పనికే అంకితం అవుతుందా? ఏం చెయ్యాలి? హనీమూన్లకు పంపించేంత స్తోమత లేదు. రాజా కూడా డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టలేడు. బాధ్యతలున్నాయని అతనికి తెలుసు. ఇప్పుడేం చెయ్యాలి? ఏ అనుభూతులు తీపి గుర్తులు లేకపోతే అది ఒక జీవితమేనా? దీనికి పరిష్కారం ఏమిటి? ఏం చెయ్యాలి? మర్నాడు సాయంత్రం ఎందుకో తొందరగా వచ్చాడు రాజా. చేతిలో మల్లెపూల పట్లం. అమ్మా, సినిమాకి వెళ్దాం ఉత్సాహంగా అన్నాడు. శాంతమ్మ పని మనిషి రాకపోతే గిన్నెలు కడుగుతోంది. వాణి వాటిని లోపల సర్దుతోంది. నేను రాలేనురా, మీరిద్దరూ వెళ్ళండి అంది శాంతమ్మ. వాణిని తీసుకెళ్లాలన్న ఉత్సాహాన్ని రాజాలో గమనించింది. వాణి గబగబా రెడీ అయింది. లలిత ఇంకా రాలేదు. లలిత రాకముందే కొడుకు కోడలు వెళ్తే బాగుండునని అనుకుంటోంది శాంతమ్మ. వాణి లేత గులాబీ రంగు డ్రెస్సులో నగలు లేకపోయినా వయసు తెచ్చిన అందంతో మిలమిల్లాడిపోతోంది. లలిత కూడా వస్తుందేమో అన్నాడు రాజా. అది ఇంకా బడి నుంచి రాలేదుగా, ఈసారికి మీరు వెళ్ళండి అంది శాంతమ్మ. ఇంతలో ఎప్పుడొచ్చిందో లలిత పుస్తకాలు పక్కన పడేసి, ఎక్కడికి రా అన్నయ్య, సినిమాకా అందు హుషారుగా. తల ఊపాడు రాజా. ఉండు, నేను క్షణంలో రెడీ అయిపోతా అంటూ గదిలోకి పరిగెత్తింది. అలాగే అన్నాడు రాజా. వాణి ఏమీ మాట్లాడలేదు. శాంతమ్మ నిస్సహాయంగా చూస్తుండిపోయింది, ఏమీ మాట్లాడలేక. ఇదివరకు ఎప్పుడు తల్లితో చెల్లితోనూ సినిమాకి వెళ్ళేవాడు రాజా. కానీ ఇప్పుడు భార్యతో ఒంటరిగా సినిమాకి వెళ్ళాలని ఉబలాట పడుతున్నాడు. నిజానికి అది సినిమా కోసం కాదు, భార్యతో ఏకాంతంగా మాట్లాడుకోవాలని. లలితకి అది గ్రహించే వయసు లేదు. అందుకనే పూర్తిగా రెడీ కాకుండానే అన్నా వదినలతో పరిగెత్తింది. 10 రోజుల తర్వాత చీకటి పడుతోంది. రాత్రి 7 గంటలు దాటింది. వాణి లలిత తెలిసిన వాళ్ళ ఇంట్లో పేరంటానికని వెళ్ళారు. రాజా అప్పుడే వచ్చి స్నానం చేసి తల్లి ఇచ్చిన కాఫీ తాగాడు. వీళ్ళెప్పుడొస్తారు అడిగాడు. గంట పట్టొచ్చనుకుంటా, నువ్వు వెళ్ళి తీసుకొద్దు గాని అంది లలితమ్మ. సరేనమ్మా. శాంతమ్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి రాజా, కాస్త సంకోచంగా అంది. చెప్పమ్మా కుతూహలంగా అడిగాడు. నువ్వు ప్రతిరోజు స్కూల్కి ఆ పల్లెటూరుకి వెళ్ళాలి. దానికోసం పొద్దున్నే హడావిడి పడటం, టిఫిన్తో సహా సర్దుకుని గంట ముందు బయలుదేరటం, ఇదంతా అవసరమా అనిపిస్తోంది. మీరిద్దరూ అక్కడే ఉంటే బాగుంటుంది కదా అంది. రాజా మనసు చివుక్కుమంది. కోడలు రాగానే అమ్మ వంట చేయలేకుండా ఉందా? లేక కోడలతో ఉండటానికి ఇష్టం లేదా? అమ్మ కూడా కోడలు వచ్చేసరికి మామూలు అత్తగారిలా ఆలోచిస్తోందా? మీరిద్దరూ 2 గదులు ఇల్లు తీసుకుని ఉంటే బాగుంటుందిరా. అదీగాక వాణి లెక్కలు ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ఉద్యోగం వస్తే చెయ్యొచ్చు అంది. ఎందుకమ్మా అలా అంటున్నావు? అసహనంగా అడిగాడు రాజా. నీకెవరి మీదైనా కోపం వచ్చిందా? శాంతమ్మ ఓ నిమిషం ఏమీ మాట్లాడలేకపోయింది. ఎలా చెప్పాలి? ఏం చెప్పాలి? మెల్లగా వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడింది. లైట్ స్విచ్ తీసి కొడుకు వైపు చూడకుండా, నీతో ముఖాముఖి ఈ చర్చ నాకు ఇబ్బందిగా ఉంది రాజా. పెళ్ళైన కొత్త రోజులు మళ్ళీ రమ్మంటే జీవితంలో రావు నాన్న. వసంతం లాంటిది ఈ సమయం. డబ్బు సంపాదించుకోగలం, ఎన్నో చేయగలం. కానీ ఈ రోజులు రావు. ఈ ఇరుకు ఇల్లు, నువ్వు వాణి పడే ఇబ్బంది
నేను గమనిస్తూనే ఉన్నాను. 2-3 ఏళ్ళు నువ్వు ఉద్యోగం చేసే చోట ఉండు. కోడలికి కూడా భర్తతో స్వేచ్ఛగా ఉండాలని ఉంటుంది కదా. వాణి కూడా బీఈడీ చేసింది. ఉద్యోగం వచ్చే వరకు తను ట్యూషన్లు చెప్పొచ్చు. మాకిక్కడ ఇబ్బంది ఏమీ లేదు. చుట్టుపక్కల అందరూ మంచివాళ్లే. నువ్వు వాణి ఆదివారాలు వచ్చి వెళుతూ ఉండొచ్చు. లలితకు కూడా నీ సలహాలు కావాలి. నిజమే. కానీ ఒక 2 ఏళ్లన్నా నువ్వు నీ భార్యతో విడిగా ఉండాలని నా కోరిక. తర్వాత లలిత బాధ్యత తీసుకోవచ్చు. నీ సుఖం కూడా నేను ఆలోచించాలిగా. నాకు ఈ ఏర్పాటు బాగుందనిపిస్తోంది అంది శాంతమ్మ. రాజా తెల్లబోయాడు. తల్లి ఇంత లోతుగా ఆలోచిస్తోందా? ఇన్ని కష్టాలు పడిన తల్లి తన సుఖం కోసం కూడా ఆలోచించి ఒంటరిగా ఉంటానంటోంది. ఏం చెయ్యాలి? రాజా ఆ గదివైపు చూశాడు. వాణి తన కోసం చూసే ఎదురుచూపులు గుర్తొచ్చాయి. ఇంతలో లలిత, వాణి వచ్చారు. లలిత తలిపేసుకుని బట్టలు మార్చుకుని పుస్తకాలు తీసుకుని రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి అంటోంది. వాణి తిరిగొచ్చేసరికి తలనొప్పిగా ఉన్నట్టుంది. మంచం మీద పడుకుందామనుకుని మళ్ళీ భర్త, అత్తగారు వస్తారేమో బాగుండదని తల నొక్కుంటూ మంచం చివర కూర్చుంది. ఇదంతా రాజా ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. ఇవాళ కొత్త సత్యం కనుగొన్నట్లుగా ఉందతనికి. 10 రోజుల్లో రాజాకి తను ఉద్యోగం చేసే ఊళ్ళోనే ఇల్లు దొరికింది. శాంతమ్మ స్టవ్వు, వంట సామాను ఇచ్చింది. వాణి మొహంలో సంతోషం చూసి నిట్టూర్చింది శాంతమ్మ. ఇద్దరూ కారులో వెళ్తుంటే లలిత అన్నయ్య వెళ్ళిపోతున్నాడని గొడవ చేసింది. కొడుకును, కోడలిని మనసులోనే ఆశీర్వదించింది శాంతమ్మ. కథ సమాప్తమండి. నా కథ నచ్చినట్లయితే మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.